ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఇవాళ నుంచి కాళేశ్వరం కమిషన్ విచారణ ప్రారంభం కానుంది. వాళ్ళ కమిషన్ ముందుకు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ హాజరవుతారు. ఈటెలను క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్. గతంలో వారు నిర్వర్తించిన బాధ్యతల ఆధారంగా ప్రశ్నావళి సిద్ధం చేసింది కమిషన్. మొదటి గంట కమిషన్ ముందు వివరాలు వెల్లడించేందుకు అవకాశం ఇవ్వనున్నారు చంద్రఘోష్. ఫైనాన్షియల్ ఆధారిత ప్రశ్నలు ఈటెలను కమిషన్ అడిగే అవకాశం కనిపిస్తోంది. రైట్, ఈటెల విచారణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, చెప్పండి. సో ఇవాళ ఈటెల రాజేందర్ ఈ విచారణకు హాజరు కాబోతున్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? ముఖ్యంగా ఫైనాన్షియల్స్ మీదే దృష్టి కేంద్రీకరించినట్టుగా అప్డేట్ అందుతోంది. ఏంటి మీద కింద అప్డేట్స్? హరి, అయితే మరికొద్దిసేపట్లో పినాకి చంద్రఘోష్ కమిషన్ ముందు ఈటెల రాజేందర్ హాజరవుతారు. ఆయన నివాసం దగ్గరున్న ఇక్కడి నుంచి బయలుదేరుతారు. ఇవాళ 11 గంటలకు బీఆర్కే భవన్లో ఈ విచారణ కొనసాగుతుంది. అయితే అప్పట్లో అంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అన్నారం కావచ్చు, సుందిల్లా, మేడిగడ్డ ఈ బ్యారేజ్లకు సంబంధించిన నిర్మాణం కావచ్చు, వాటికి సంబంధించిన డిపిఆర్ కావచ్చు, అదంతా అప్పట్లో ఈయన ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఉండటంతో దాంతోపాటు ఫండ్ రిలీజ్ కి సంబంధించి మంత్రి మండలి నిర్ణయం ప్రకారం జరిగిందా, లేకపోతే అప్పట్లో సీఎం ఉన్న కేసీఆర్ ఆదేశాల మేరకు జరిగిందా, లేదంటే ఆర్థిక మంత్రిగా ఉండి ఆ సమయంలో ఏం జరిగిందన్న కోణంలో కూడా విచారణ చేపడుతుందుకు పినాకి చంద్రఘోష్ కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉంటుంది. ఇప్పటికే సుమారు 1000 మందిని చాలా మందిని అంటే 100 మందిని విచారణకు పిలిచారు. దాంతోపాటు ఇంజనీర్లు కావచ్చు, ఐఏఎస్ అధికారులు కావచ్చు, అప్పుడు ఉన్నట్టుగా బ్యూరోక్రసీకి సంబంధించిన అందరినీ కూడా దీనికి సంబంధించి అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరెవరు ఉన్నారు అధికారులకు సంబంధించి అంతా విచారణ చేపట్టారు. ఇక ఫైనల్ గా శాసనానికి సంబంధించి శాసన నిర్మాణం అంటే అప్పట్లో ఉన్న మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, వీళ్ళని విచారిస్తేందుకు ఇవాళ ఈటెల రాజేందర్ హాజరవుతారు. 9వ తారీఖు నాడు హరీష్ రావు హాజరవుతారు. 11వ తారీఖు నాడు సీఎం అప్పట్లో ఉన్నట్టుగా మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతారు. దీనికి సంబంధించి అంటే ముందుగా ఈటెల రాజేందర్ ఈ కమిషన్ ముందు పినాకి చంద్రఘోష్ కమిషన్ ముందు ఈటెల రాజేందర్ హాజరవుతున్నారు కాబట్టి ఈయనని ఏ విధంగా ప్రశ్నావళి ఉంటుంది అంటే గతంలో అంత కాళేశ్వరం ప్రాజెక్టు కంటే ముందు అటు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించాలనే అవకాశం ఉండే, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడానికి కారణాలు ఏంటి, అసలు అప్పుడున్నట్టు పరిస్థితి ఏంది, ఆర్థిక పరిస్థితి ఏంది, ఫండ్ రిలీజ్ సంబంధించిన పరిస్థితి ఏంది, కమిటీలు ఏంది, అసలు ఆ సమయంలో ఆ ప్రాజెక్టు నిర్మించడానికి అవకాశం సంబంధించిన మంత్రి మండలిలో జరిగినట్టుగా చర్చ ఏంటి, ఇవన్నీ కూడా కమిషన్ పినాకి చంద్రఘోష్ ఈటెల రాజేందర్ ప్రశ్నించేటువంటి అవకాశం ఉన్నాయి. అప్పటి సంబంధించి కాంట్రాక్టర్ కావచ్చు, నిర్మాణం తర్వాత కూడా జరిగినట్టుగా పరిణామాలు కావచ్చు, ప్రాజెక్టు సంబంధించి కొంత అక్కడక్కడ డ్యామేజ్ సంబంధించిన అంశాలు కావచ్చు, ఇవన్నీ చర్చకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు.